ఇది ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. 5 మినిట్స్ ఉంటే కరెక్ట్గా మీకు బాయిల్ అవ్వాలి కొంచెం. ఓకే కళ్యాణి గారు ఒకసారి చూద్దామా? చూద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది. తమిళనాడు వంట కొడగట్ట రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. కొడగట్ట టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొడగట్ట తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, వరిపిండి, నూనె. కొడగట్ట తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా నీరు, ఉప్పు, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. తర్వాత అందులో వరిపిండి కూడా వేసి కలిపి ముద్దలా చేయాలి. తర్వాత బెల్లం, కొబ్బరి తురుము కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో వాటర్ పోసి వరిపిండిని చిన్న చిన్న గిన్నెలుగా చేసి అందులో బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేసి ఇడ్లీ రోకులో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, కొడగట్ట రెడీ. కొడగట్ట తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కళ్యాణి గారు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. పైన ఏంటంటే కుడుములు టైప్ లో టేస్ట్ వచ్చింది. లోపలదేమో మనకి ఏంటంటే కొబ్బరి ఉండలు. ఆ రెండింటిని మిక్స్ కలిపి తినాలి. మొత్తం కలిపి తినాలి. ఆ రెండింటిని కలిపి మనకు ఒకటే ఐటమ్ లో చేసి చూపించారు. అది నిజంగా చాలా టేస్టీగా ఉందండి. రెండింటిని కలిపి తింటుంటే మంచి ఐటమ్ చేసి చూపించారు. ఇంత మంచి ఐటమ్ మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు అనూస్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. చూసారు కదా సకులు, కొడగట్ట నిజంగా చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.